సో హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నాం? నీ కాశ్మీర్ అంటే ఇష్టం ఉన్నావు కదా, అందుకే కాశ్మీర్ వెళ్ళి. అమ్మా, నువ్వు నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు. మీకోసం నా మొదటి జీతంతో ఒక అందమైన ప్రదేశానికి టికెట్స్ బుక్ చేశాను. కాశ్మీర్. నేను టూరిస్ట్ అయింది. ఈ పక్కనే పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది. చూడ్డానికి స్వర్గంగా ఉంటుంది. మీ అందరిని అక్కడికి తీసుకెళ్తాను. నన్ను కూడా చంపేయండి. మోడీకి బోలు. మనకి సో హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నాం? అమ్మా, అందుకే రంగం జాగ్రత్తగా ఉండమ్మా. ఉగ్రవాదం చేసిన ఊడిగట్టిన సారిన మగాళ్ళైతే మా ఆరులతో బయటికి రండిరా. అయితో నేను వాళ్ళకి కాస్త భార్యల కళ్ళ ముందే భర్తని చూసుకుంటాను సార్. కాళ్ళ పాలని ఆరుకున్నాను. కొత్త పెళ్లి కూతురున్నట్టుగా సిద్ధంగా జరిపారు సార్. భర్తని చెప్తే నిన్ను చెప్పేనని ప్రాధాన్యపడింది సార్. ఆ తల్లి వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారంట సార్. అలాంటి మొదలెట్టు సార్. తగలబెట్టేయండి సార్ పాకిస్తాన్ని. अब आतंकियों की बची खुदी जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world, India will identify, track and punish every terrorist. Soldiers, move reloaded. Get ready for operations. It's named as Operation Sindoor. సోల్జర్స్ అంతా మన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మన ఇండియా పవర్ ఏంటో చూపిద్దాం.
ఈసారి మనం కొట్టే దెబ్బకి పాకిస్తాన్ టెర్రరిస్టులకి గ్రాండ్ సక్సెస్. ప్రాణాలు తీస్తే పారిపోతాం అనుకున్నారా? మా మోదీ ఊ అన్నారు, చివరి ఊపి లాగే వరకు ఓచపోతే భారత్ పేరు కలలో కలిసిన పడిపోవాలి. ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నందుకు ఆడ శివంగులే వేటాడారా. 9 స్థావరాల మీద దాడితో నవరంధ్రాల్లో నీరసం పోసేశారు. మా త్రివిధ దళాల దెబ్బకి ఎందుకు రా భారతదేశంతో పెట్టుకున్నా అనుకుంటారా? మా రాజు మహామూలుడుగా నిర్మలంగా కనపడే నిప్పు కణం మొదలెట్టాడు రణం. ఒంగి దండం పెట్టడానికి విజయం సిద్ధం. కింగ్ మా నరేంద్ర మోదీ जन्नत भारत में है, पाकिस्तान मुर्दाबाद, इंडिया जिंदाबाद, भारत माता की जय।